చేదను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము వచనము 4 మనం ధ్యానం చేద్దాము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభా, కీర్తనకారుడు దావీదు యొక్క హృదయంలో నుండి నాయన పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో నాయన పాడినటువంటి యొక్క కీర్తనను మేము ధ్యానిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి మాట మా జీవానికి ఎంతో మేలు చేస్తుంది, మా ఆత్మను నాయన నీ యందు సంతోషింపచేస్తుంది తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవే మాతో మాట్లాడిన ఆయన, నీ కృప, నీ కాపుదల, నీ సంరక్షణ ఈ లేఖనాల ద్వారా నీ బిడ్డలందరికీ దయచేయమని కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మనం ఇక్కడ చూస్తే కీర్తనాకారుడైనటువంటి దావీదు తన ప్రాణమును దేవునికి అనుసంధానం చేస్తూ ఆయన చేసిన కార్యములను గూర్చి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఈ దినము మనం చూస్తే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తే సమాధి అనేటటువంటి మాటలో ఎంతో విచారమును దుఃఖమును, ఒక చెప్పాలంటే ఒక నిర్జీవమైనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఈ సమాధిలో ఎవరిని పెడతారు అని అంటే మృతులైన వారిని పెడతారు. అక్కడ వారికి ఇక ఎలాంటి జ్ఞాపకాలు ఉండవో, చివరికి అక్కడ మానవులతో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు తెగిపోతాయి. కరెక్ట్గా చెప్పాలంటే మరణం అనేది ఒక ఎడబాటు. అది పూర్తిగా నాశనం అయిపోయేది మాత్రం కాదు, కానీ ఒక స్థలము నుండి మరొక స్థలానికి చేర్చేటటువంటి ఒక మార్గమై ఉన్నది, అంతకంటే వేరే కాదు. అందుకే ప్రభు మరణమును గూర్చి నిద్ర అన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడో, ఇక్కడ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈ మాట ఎంతో శ్రేష్టమైన మాట అండి. ఈ సమాధి యొద్ద మనం ఆలోచన చేస్తే నిర్మానుష్యం ఉంటుంది, నిరాశ ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే గెరాసేనీయుల దేశంలో, మరొక చోట గదరేనీయుల దేశం అని ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ దయ్యములు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన నివాస స్థలాన్ని ఎక్కడ మార్చుకున్నాడంటే సమాధులలో మార్చుకున్నాడండి. ఆ యొక్క ఎడారిలో, కొండలలో కేకలు వేస్తూ తనను తాను గాయపరుచుకుంటూ శ్రమనొందుచు అక్కడ తిరుగుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనిస్తే అనేకులు అతన్ని బంధించి సాధు చేయాలని చూశారు, కానీ వాటిని తుత్తునీలుగా తెంచేశాడు. అయితే అతని నివాసం మనం ఆలోచన చేస్తే సమాధులలో ఉండేవాడంట. సమాధులు ఎవరు ఉంటారు? మృతులు ఉంటారు. నిజంగా ఒక వివాహ వేడుకలో ప్రజలు ఉత్సాహంగా ఉంటారు, అలాగే పుట్టినరోజులు, ఇతరత్ర శుభకార్యాల్లో సంతోషంగా ఉంటారు. కానీ ఈ యొక్క సమాధి లేకపోతే ఆ ఎడబాటు కలిగినటువంటి పరిస్థితుల్లో మానవుడు అతి దుఃఖంలో మునిగిపోయి ఉంటాడండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన ప్రభువు జీవమై ఉన్నాడు. మరణము మనిషిని సమాధిలోనికి దించితే
జీవము అదే మనిషిని సమాధిలో నుండి వెలుపలకు తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మృతకరమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ గమనించినట్లయితే ఆ దయ్యములు పట్టినవాడు తాను గాయపరుచుకుంటున్నాడు. తాను ఒక నిరాశాజనకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడండి. ఎందుకంటే అక్కడ దురాత్మల చేత అతడు నడిపించబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యములు పట్టిన వాడు ఎదురుపడి ప్రభువుని అడుగుతున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకేమి అని. దయ్యములు కూడా ఆయన దేవుడని నమ్మి వణుకుచున్నాయి. దేవుని స్తోత్రం, బైబిల్ అలా చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దయచేసి గమనించినట్లయితే ఇక్కడ మరణములో నుండి జీవములోనికి దాటించగల గొప్ప దేవుడు దానిని ఎదుర్కోవటానికి వెళ్ళాడు. ఎవరు చేయలేని పనే దేవుడు చేస్తాడండి. అందుకే ప్రభువు తన శిష్యులను సేవ కొరకు ప్రతిష్ఠిస్తూ రోగులను బాగు చేయుడి, చనిపోయిన వారిని లేపుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులోని జీవం ఎదుట మరణము నిలిచి ఉండలేదండి. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే అనేక పర్యాయాలు కలిగేటటువంటి ఆపదల్లో, కష్టాల్లో, భయభీతులు కలిగినటువంటి పరిస్థితుల్లో నుండి, మరణపు లోయలో నుండి దేవుడు తప్పించువాడై ఉన్నాడు. కీర్తనకారుడు ఎరుగును, అనేక ఆపదలు అతడికి తెలుసు. సౌలు నుండి కానీ, అడవి మృగాల నుండి కానీ, శత్రువుల నుండి కానీ, నలుదిశలా అతనికి వచ్చినటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రభు త్రుటి కాలంలో తప్పించినటువంటి ఎన్నో సందర్భాలు అతడు ఎరుగుదును. అందుకంటున్నాడు, నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. కాబట్టి ప్రియులారా, మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దయ్యములు పట్టినవాడు, ఆ దురాత్మలు పట్టినవాడు తనకు తాను హాని చేసుకుంటున్నాడండి. ఈరోజు ఈ వ్యాధులు, ఈరోజు ఈ వైరస్లు, ఈరోజు ఈ మరణ మృదంగం, ఇదంతా కూడా మానవుని నాశనం వైపు తీసుకెళ్ళటానికి అపవాది చేయుచున్నటువంటి కుట్ర. అందుకే బైబిల్ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని కూడా ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ ఆమేన్ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, అపవాది మనిషిని బట్టి ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనం వైపు తీసుకెళ్తుంది. వాడిని లయకర్త అన్నారు, మరణము యొక్క బలము గలవాడు అన్నారు. కాబట్టి మరణము తప్పించుట యెహోవా వశమో. ఈరోజు మనిషి దేనికి భయపడట్లేదు, కానీ మరణానికి భయపడుతున్నాడండి. ఎందుకంటే మరణము తప్పించుకునుట మానవుని వశంలో లేదు, మరణము తప్పించుకునుట దేవుని వశంలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మానవునికి ఏనాడైనా సరే మరణం అనేది అది ఒక చెప్పాలంటే ఒక నది వంటిది. దాన్ని దాటుకొని ఆ వ్యక్తి వెళ్ళక తప్పదండి. యోర్దాను మరణానికి గుర్తు, యోర్దాను దాటి వెళ్ళక తప్పదు. కాబట్టి ఈ యొక్క మరణము, ఈ ఎడబాటు మరొక స్థానానికి చేరుస్తుంది, అది ఖచ్చితమే. కానీ మనము దైవ చిత్తము కాకుండా వ్యాధులకో, బలహీనతలకో, అపవాది యొక్క కార్యాలకో వృధాగా బలైపోవలసిన పని మనకు లేదండి. మనము సజీవులుగా ఉండి ప్రభు పని చేయటానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నాను. 116 కీర్తన 116 8-9 వచనాలు. మరణము నుండి నా ప్రాణమును
కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ మనము పూర్ణముగా ప్రభువు నామ మహిమార్థమై సద్వినియోగపరుచుకోవాలండి. ప్రభు కృపలో నా బాల్య దినాలలో నుండి ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి ప్రభువు నన్ను తప్పించాడు. 7 సంవత్సరాల వయసులో ఒక లోతైనటువంటి కాలువలో పడిపోయినప్పుడు ఆ యొక్క ఆపదలో నుండి దేవుడు నన్ను పైకి తీశాడండి. మాకు పశువులు ఉండేవి. ఉదయకాలంన మా తండ్రి గారు డ్యూటీకి వెళ్ళటానికి ముందు వాటిని ఆ కాలువలో కడిగేవాడు, నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. దాని దూడ నేను గట్టు మీద ఉన్నప్పుడు నన్ను లోపలికి తన తలతో పొడిసిందంట, లోపల పడిపోయాను. అప్పుడు ఆ పెద్ద పశువును కడిగి బయటికి తోలిన తర్వాత ఈ చిన్న దూడను కొడతా ఉన్నాడు. అదేమో తల్లితో కూడా రావట్లా. అప్పుడు ఆ తండ్రి అనుకున్నాడంట, పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు, రోడ్డు దాటి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే ఈ దూడను ఎంత కొట్టినా కదలట్లేదంట, అది నీటి వైపే చూస్తుందంట. అప్పుడు డౌట్ వచ్చి అటు చూడగా నా చేతుల యొక్క ఆ వ్రేళ్ళు కనబడుతున్నాయంట. వెంటనే నా తండ్రి గబగబా ఆ కాలువలోనికి దిగి ఆ 2 చేతులు పట్టుకొని పైకి తీశాడంట. ప్రైజ్ ద లార్డ్. కానీ ప్రభు కృపను బట్టి, ఆయన దయను బట్టి కొంచెం కూడా నీళ్లు నాలోనికి రాలేదు, ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. ఆయన చెప్పి ఇలాగో అన్నాడు, పలుమార్లు చెప్పేవాడు ఆ విషయాలు. అసలు నేను పశువుని కడిగేటంత వరకు, ముఖం కడుక్కునేటంత వరకు, ఆ తర్వాత అసలు ఎప్పుడు పడ్డాడో కూడా నేనైతే చూడలేదు. కానీ ఆ చిన్న దూడ పడిపోయినటువంటి స్థలములో నుండి ఎంత కొట్టినా కూడా కదలలేదంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా తన భక్తుల ప్రాణమును కాపాడుకోవటానికి దేవుడు ముందుగానే తన దూతను నిర్ణయించాడు అని లేఖనం నేను చదివినప్పుడు ఆశ్చర్యపడతా ఉంటాను. కాబట్టి ప్రియులరా, నమ్మదగిన దేవుడు అండి. పలుమార్లు మనకి ఎన్నో శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, తప్పించే దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ట్రైన్కి కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండేవాడిని, ఆకివీడి నుంచి భీమవరం. ఒకసారి ఆ రోజుల్లో టేప్ రికార్డర్ రిపేర్ చేయించి జంక్షన్ స్టేషన్లో సాయంకాలం పూట ఆకివీడు వచ్చేటటువంటి పాసింజర్ ట్రైన్ బయలుదేరింది. నేను స్టేషన్లోకి వెళ్ళాను, ట్రైన్ పాస్ ఉంది, చేతిలో టేప్ రికార్డర్, మరో చేతిలో బ్యాగ్ ఇలా ఉన్నాయి, ఒక చెయ్యి సింగిల్గా ఉంది, ఇవన్నీ తగిలించుకొని ఉన్నాను. కాబట్టి ట్రైన్ మూవ్ అవుతుంది, నేను ఎదురు పరిగెత్తుకొని వెళ్ళి ఒక్క చేత్తో ఎదురు, అంటే ట్రైన్ వెళ్ళే రూట్లో నేను వెళ్ళాలి, నాకు తెలియలేదు. అది వెళ్ళగానే దాని యొక్క స్పీడ్ ఎక్కువైంది. ఆ పట్టుకున్నటువంటి ఆ హ్యాండిల్తో కూడా ప్లాట్ఫామ్ లోపలికి జారిపోతూ ఉన్నానండి. ఇక నేను అనుకున్నాను, ఇది నా జీవితానికి ఆఖరి టైం అని. కాబట్టి ఆ దినములలో ఇక నా తల్లి దేవుని యందు భయభక్తులు గలది. ఆ ఉద్దేశంలో నేను అన్నాను, దేవుడా నన్ను రక్షించు ప్రభా అని. కాబట్టి ప్రియురా, వెంటనే ఆ రైల్లో ఆ గేట్లో ఒక ఎత్తైనటువంటి ఒక వ్యక్తి బలాఢ్యుడిగా ఉన్నాడు. పెద్ద చెయ్యి ఇప్పటికీ నాకు గుర్తే. ఆ యవనస్తుడు అనేటువంటి నన్ను ఒక చేత్తో లాగి లోపలికి లాగేశాడండి. దాని కింద నుంచి లాగి లోపల పెట్టాడు. వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు, పిల్లవాడు చచ్చిపోయాడని. కానీ అతను తీసుకొచ్చి అక్కడ లోపల పెట్టాడు. నేను ఒక చిన్న అక్కడ దానికి ఆనుకున్నటువంటి సీట్లో కూర్చున్నాను. నా కళ్ళు కనపడలేదు, మైకంగా ఉంది. చాలా మరి ఎంత టైం అయిందో తెలియదు కానీ షాక్లో ఉన్నాను. షాక్ అంత అయిన తర్వాత ఇంకొక స్టేషన్ దరిదాపుగా ఆ టౌన్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. ఒక 10 నిమిషాలు షాక్. కాబట్టి
ఆ తర్వాత తెప్పరిల్లిన తర్వాత ట్రైన్ అంతా కూడా నన్ను పైకి తీసిన వ్యక్తిని చూస్తూ ఉన్నా. ట్రైన్ ఇంకా ఆగలేదు అక్కడ, అప్పుడే ప్లాట్ఫామ్ వస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి నా మిగతా స్నేహితులు నేను పడినది ఇలాగ పైకి ఎక్కినది కూడా వాళ్ళు చూడలే. వాళ్ళందరిని అడుగుతూ ఉన్నాను. ఒక ఎత్తుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక వైట్ డ్రెస్ వేసుకున్నాడు, ఇతను నన్ను పైకి తీశాడు, మీరు చూసారా అంటే అసలు ఎవడు ఇక్కడ ఎక్కలేదు దిగలేదు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించినట్లయితే మన దేవుడు కాపాడువాడై ఉన్నాడు, విమోచించువాడై ఉన్నాడు. ఈ భూమి మీద ఆయన పని మనం చేయటానికి ముందుగా ఆయన నిర్ణయించుకుంటే ఆ పని తుదముట్టించేటంత వరకు మన తల వెంట్రుకలలో ఒకటి కూడా నేలన పడదు అనేది దేవుని యొక్క వాగ్దానం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు ఆ ఓడలో ప్రయాణం చేస్తూ కైసరు యొద్దకు వెళ్ళుచున్నటువంటి పౌలు గారు మిగతా ఖైదీలు ఆ ఓడ ప్రమాదానికి గురైనప్పుడు అందరూ కూడా ఆహారం తినలేదు. చాలా రోజులుగా ఆహారం తినలేదు. సూర్యుడు చంద్రుడు కనపడలే, నక్షత్రాలు కూడా కనపడలే. అయోమయ ప్రయాణం, అది ఒక మరణపు లోయ అనుకోండి. అలాంటి స్థితిలో అందరూ కృంగి ఉన్న వేళ పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత కనబడి చెప్పింది, ఇదిగో నీవు కైసరు దగ్గరికి వెళ్ళి ఆ రోము వెళ్ళి ఆ సాక్ష్యం చెప్పేటంత వరకు, నన్ను గూర్చి ప్రచురపరిచేటంత వరకు నీకు ఏ హానియు కలగదని చెప్పి. కాబట్టి అతడు మిగతా వాళ్ళని ధైర్యపరిచాడు, ఆహారం తినేటట్టు చేశాడు, తమ ప్రాణాలను తెప్పరిల్లుకునేటట్టు చేశాడు. చివరికి వాడ బద్దలైంది. తల ఒక చెక్క తీసుకొని ఆ మెలితే అనేటటువంటి ద్వీపానికి వారు చేరుకున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు నమ్మదగిన దేవుడు అండి, ఏమి కాదని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆ తదుపరి ఆ వర్షం కురుస్తున్న వేళ వారు కట్టెలు ఏరి చిన్న చలిమంట కాసుకోవడానికి ట్రై చేస్తే అతి ప్రమాదకరమైనటువంటి విష సర్పము పౌలు గారి చేతిని పట్టుకుంది. అప్పుడు అక్కడ మెలితే ద్వీపం వాళ్ళు అనుకున్నారు, ఇతడు సముద్రంలో ఉన్నటువంటి మరణాన్ని తప్పించుకున్నాడు కానీ న్యాయదేవత ఇతన్ని విడవలేదు, ఇతడు బహు దుర్మార్గుడై ఉంటాడు అనుకున్నారు. జాగ్రత్తగా గమనించండి. అయితే అది తీసేసి నిప్పుల్లో వేసేసాడు, మౌనంగా కూర్చున్నాడు. ఇంకా పడిపోతాడేమో, చెయ్యి వాస్తుందేమో, ఏమొస్తుంది, ప్రత్యక్ష మరణమో. ఆ ద్వీపవాసులకు తెలిసి ఆ పాము ఎలాంటిదో. కాకకు వచ్చి పట్టుకుంటే దానిలో ఉన్నటువంటి ఆ పాయిజన్ ఉన్నటువంటి ఆ యొక్క తిత్తులన్నీ కూడా గట్టిగా ప్రెస్ అవుతాయండి. అంటే ఆ విషమంతా కూడా అతని చేతిలోకి వెళ్ళిపోద్ది. కదలలేదు, మెదలలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుని వాగ్దానం ఉంది. నువ్వు కైసరు అక్కడ దగ్గర కైసరు దగ్గరికి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పేటంత వరకు నీకేం కాదని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద ఒక వాగ్దానం తీసుకోండి. మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఒక వాగ్దానం తీసుకోండి. ఆయన అడగండి, ఆయన ఒక వరం అడగండి. ఆ పని తుదముట్టించేటంత వరకు దేవుడు నిన్ను విడవడండి. ఆ పని అయిన తర్వాత పౌలు గారు ఇలా అన్నాడు, నా పని నేను తుదముట్టించాను, నా పరుగు కడముట్టించాను, నేను గమ్యాన్ని చేరుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక నా కొరకు నీతి కిరీటము ఉన్నది అని. నిజంగా అంత ధైర్యం కావాలండి. దావీదు కూడా అన్నాడు, ఇంత మట్టుకు చాలయ్యా, నేను ఈ తరం వారికి చేయదగినదంతా చేశాను చాలన్నాడు. విశ్వాసము ద్వారా యాకోబు తన చేతికర్ర కొన మీద ఆనుకొని దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫను మరణకరమైనటువంటి ఆ స్థితిలో ఆకాశము తెరవబడుడు చూసి తన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకున్నాడు. ఎంత కృప అండి ఇది! ఇలాంటి గొప్ప ధైర్యం దేవుని పిల్లలకు మాత్రమే. ఎందుకంటే వారి ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మరణమును ఎదుర్కొన్నాడు, మరణమును జయించాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు, త్వరలో రానయ్యున్నాడు. క్రీస్తు యేసునందు మనం మరణం మీద జయం సాధించామండి. దేవుని స్తోత్రం. ఈ మరణము తాత్కాలికం, కానీ రెండవ మరణం ఉందే, అది భయంకరం అండి. అది నరకపు కోపములోనికి నెట్టివేస్తుంది.
కాబట్టి మన ప్రభువు మన పక్షమున ఉండగా మనము భయపడవలసిన పని లేదు. అందుకే భక్తులు అన్నారు, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, మరి ఏదైనా మరణమైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేనిది. అది ఎడబాపదు అని చెప్పారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము వచనం 17 చూద్దాం. నేను చావునో, ప్రైజ్ ద లార్డ్, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. దేవుని స్తోత్రం. ప్రభు కోసం జీవించడానికి ప్రయత్నం చేయండి. నాకు నమ్మకం ఉంది, ఆయన నాకు ఇచ్చిన టార్గెట్ ఒకటి ఉంది, గురి ఒకటి ఉంది. ఆ గురి వద్దకు నేను పరిగెత్తాలి, ఆ గురిని నేను చేరుకోవాలి, ఆయన నాకు అప్పగించిన పనిని ఫినిష్ చేయాలి. అప్పుడు ఇదిగో దేవా నేను సిద్ధము అని చెప్పాలి. ఇలాంటి లక్ష్యమును ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారిని ఏమి కూడా, వారికి చిన్న హాని కూడా కలగనివ్వడండి. దానియేలుతో దేవుని పని ఉంది. సింహాలు వాసన కూడా చూడాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో దేవునికి పని ఉంది. అగ్ని వాసన కూడా తగలనివ్వలేదు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి. ఎడం ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదండి. దేవుడు ఆపత్కాలంలో ఆయన కరుణ కటాక్షములను మనకి తోడుగా ఉంచుతాడు. ఆ కటాక్షము, ఆ కరుణ, ఆ కిరీటము మనం పొందుకుంటూ ఉన్నాం. ఎన్ని కిరీటాలు, ఎన్ని ఆపదలు వచ్చినప్పుడు తప్పించబడుచు ఆయన కృపా కిరీటాలు పొందుకొనొచ్చు ఒకరోజు శాశ్వత కిరీటాన్ని, జీవ కిరీటాన్ని పొందుతాం. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మన ప్రాణములను విమోచించు మంచి దేవుడు ఉన్నాడు. మన జీవాధిపతి ఉన్నాడు. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. ధైర్యముగా ఉండండి, నిబ్బరముగా ఉండండి. ఆయన కృప లేనిదే మనం ఏమీ చేయలేం. ఒక మాట చెప్పిన, వ్యాధులు కానీ మరొకటి కానీ ఆయన చిత్తము లేకుండా మన మీదకి ఏవి రావండి. అలా కాకుండా మనకు మనమే వ్యాధులు లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఆయన కనుక మరణమును పంపితే ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. మన డబ్బు తప్పించదు, వైద్యం తప్పించదు, ఏది కూడా తప్పించదు. కారణం ఏంటంటే ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, మన జీవము క్రీస్తులో దాచబడి ఉంది. ఆయన పొడిగించటం లేకపోతే సరిపెట్టడం ఆయన చేతిలో ఉంది. మనం ఏంటంటే ఎల్లప్పుడూ ఆయనకి లోబడుచు అన్ని విషయముల యందునో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట తప్ప మరొకటి లేదు. కాబట్టి ప్రభువు మీద ఆనుకోండి, ప్రభు కొరకు జీవించండి. ప్రభు యొక్క అత్యంత కాపుదల కృప నిత్యము మనకు తోడై ఉంటుంది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాతో మాట్లాడినందుకే వందనాలు. నిజముగా నీ కాపుదల అవసరం నాయన. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడని కీర్తనకారుడు చెప్పుచూ ఉన్నాడు. కరుణా కటాక్షముల కిరీటముగా ఇచ్చి ఉన్నాడని దేవానికి స్తోత్రాలు. ఈ లేఖనము ద్వారా నీ బిడ్డలతో మాతో స్పష్టంగా మాట్లాడినందుకే నీ స్తోత్రాలు. ఈ వాక్యం వినుచున్న నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, ధైర్యమును నిబ్బరమును దయచేసి నీ కొరకు జీవించే కృప దయచేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.